మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. హాయ్, అందరికీ నమస్కారం. రీసెంట్గా హోలీ రోజు ఆమ్క పన్నా చేశాను. అది ఎలా కుదిరిందో చెప్తానన్నాను కదా, దానికోసం చేస్తున్న వీడియో ఇది. నేను ఈ మామిడికాయలు ఉడికించడానికి స్టీమింగ్ వాడుకున్నాను. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టవచ్చు, లేదంటే జస్ట్ వాటర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు, టైంని బట్టి. నేను హోలీకి ముందు రోజే ఈ ప్రిపరేషన్ అంతా చేసి పెట్టుకున్నాను. మామిడికాయలు చల్లారాలి కాబట్టి. సీజన్ మొదట్లో వస్తున్న కాయలు అవడం వల్లనేమో ఇవి పులుపు కొంచెమే ఉన్నాయి. చెప్తారు కదా, కాత మొదట్లో వచ్చేవన్నీ కాస్త వగరుగా వస్తాయి పులుపు కంటే అని, అందువల్ల అయి ఉంటుంది. జస్ట్ ఆమ్కా పన్నా అయితే పుదీనా వేయాల్సిన అవసరం కూడా లేదు. పులుపు తక్కువగా ఉన్నాయని వెంటనే ఆలోచన వచ్చి ఉసిరికాయలు వేశాను. అందుకోసమని టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడమని పుదీనా వేసుకున్నాను నేను. లాస్ట్ ఇయర్ హోలీ రోజు జల్జీరా చేశాను. ఈసారి ఏం చేసావు అని అడిగితే పానకం లాంటిది అని చెప్పాను కొంతమందికి ఆమ్లా జ్యూస్ అని చెప్పాను, కొంతమందికి ఆమ్కా పన్నా. ఆ సిచ్యువేషన్లో నాకు ఏది అనిపిస్తే అలా చెప్పేశాను నేను. ఇంకా రెండు మామిడికాయలు, రెండు ఉసిరికాయలు, కొంచెం పుదీనా వేసాను కదా, దానికి ఇంచుమించుగా నేను 1 కప్పు షుగర్ వేసాను మిక్సీ పట్టేటప్పుడు. ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే హోలీ రోజు చాలామందికి కాబట్టి ఇలా బిందెలో ప్రిపేర్ చేశాను. ఎక్కువ వాటర్ రావాలి కదా. ఆమండ్ ఆమ్లా మిక్చర్కి షుగర్ వేసాను కదా మిక్సీ వేసినప్పుడు. మార్నింగ్ వాటర్ వేసినప్పుడు ఆ తీపి సరిపోదు. అందుకోసం హోలీ రోజు పొద్దున్నే ఒక ఇంచుమించు 700-800 గ్రాముల బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాను. ఇలా చేసిన జ్యూస్ అలాగే తీసుకున్నా పర్వాలేదు, పెప్పర్ ఈజ్ చాయిస్ అంతే. అందరూ హోలీ ఆడుతున్నారు కదా, రిఫ్రెషింగ్గా ఉండాలని ఐస్ కూడా వేశాను. థ్యాంక్ యూ ఫర్